ఏంటి బిట్టు గారు, ఎన్నడూ లేనిది సడన్ గా టీకి పిలిచారేంటి? ఏంటి మ్యాటర్? ఏం లేదు రామ్జీ, మీరు మా ఇంట్లోకి టెనెంట్స్ గా వచ్చి 4 రోజులు అయింది కదా, అందుకే ఈ టీ పార్టీ. హాఫ్ టీ కాదు, 2/5 టీ. 1/2 టీ గురించి టీ కొట్లో విన్నాం కానీ మీ ఇంట్లో 2/5 టీని అమలు చేస్తున్నారా? నెలైన సందర్భంగా ఏమైనా నేతి వంటలు చేసి పెట్టాలి గానీ ఇలా ఆఫ్ టీ ఇస్తారంటే నీ చండలంగా. నీకేంటి బాబు, రామ్జీకి నువ్వు ఫ్రెండ్ కాబట్టి పని పాట లేకపోయినా పైసా గీసా లేకపోయినా నిన్ను బీటీని ఏ లోటు లేకుండా చూసుకుంటా. ఆ అదృష్టం మాకు లేదుగా, అందుకే ఈ పొదుపు. నిజమే, నా జీవితంలో రాంబాబు లేకపోతే నా జీవితం ఫుట్పాతే. నిన్ను ఇలాగే భరిస్తా ఉంటే మా బావ జీవితం కూడా ఫుట్పాతే. రే సతీ, ఏట్రా ఆ మాటలు? ప్రాణ స్నేహితులతో పరాచకాలా? కాదే బావకి హెచ్చరికలు. రే చెత్త పెదవా, పితానిగాడి ఎదవే అయినా వీడితో స్నేహానికి కొదవే లేదు. ఫుట్పాత్ లో కూడా కలిసే ఉంటాం. రామ్జీ, ఏదేమైనా మీ ఇద్దరిది గొప్ప ఫ్రెండ్షిప్ అయ్యా. ఏ జన్మలోనో మీరు అవిభక్త కవలలుగా పుట్టుంటారు. మనుషులుగానా పశువులుగానా? మనుషులుగానే. ఛాన్సే లేదు. మనిషి కుక్క, కోతి, చీమ, దోమ, గుర్రం, గాడిద ఇలాంటి జన్మలెత్తిన తర్వాతే మనిషి జన్మంట. అయితే ఇప్పుడు ఏంటంట? నువ్వు చెప్పే పూర్వజన్మలో వీళ్ళు దోమలుగా కాకపోయినా ఏ గాడిదలుగానో కంచరగాడిదలుగానో పుట్టుంటారు. అందుకే ఈ జన్మలో మనుషులుగా పుట్టినా స్నేహబంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంతే కదా రాంబాబు? చూసావు బిట్టు, అరకప్పు టీ తాగి నా డైలాగ్ వచ్చేసరికి 1/2 నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. అవును, నాకు ఆ అదృష్టం లేదు. హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ. టాటా సుమోలో చోటా సుమోలో బాగానే కూర్చున్నావు, పక్కన ఎవరున్నారో చూసుకోకర్లా? ఏంది బాయా లొల్లి చేస్తున్నావు? కిందకి తినంటే మొత్తం ఊస్తా. నీ మీద దావా వేస్తా. నిన్ను ఈ దోవలో నడవకుండా చేస్తా. నీ లాయర్ని ఎవరనుకున్నావు ఏమో. నేనెవరో తెలుసా? రౌడీ షీటర్ని. అయితే మాత్రం మానవత్వం లేకుండా ఇలా వస్తారా? మానవత్వం ఉంది కాబట్టే ఊసినా, లేదంటే కోసినా కోస్తా. సుబ్బిగా, నన్ను అవమానిస్తావరా? నాకు కండబలం లేదనే కదా నా మీద దౌర్జన్యం చేశావు. చూస్తాను, నీ మీద పరువు నష్టం దావా వేస్తాను, నీ అంతు చూస్తాను. పితాని, ప్లేడర్ పితాని, నిన్నేనయ్యా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఇదిగో నిన్నే. ఏమయ్యా పితాని, అరిచి మొత్తుకున్న ఆపన ఆర్టీసీ బస్సులాగా ఎంత పిలిచినా పలక్కుండా వచ్చేసావేంటే? ఏమైంది? ఏదోటి అయిందిలేండి. అదే ఏమైంది? ఏమీ కాలేదండి. ఇదిగో, నీకేదో అయిందని రఫ్ గా నాకు తెలుస్తుంది గానీ విషయం ఏంటో చెప్పు. రోడ్ మీద కుక్కలు వెంటపడ్డాయేమో. పిక్క పట్టుకుని లాగేసిందేమో. మీరు ఉండండి, ఏమైందో చెప్పవయ్యా. ఏమయ్యా రాంబాబు, పాపం పితాని ఏదో జరిగి కక్కలేక మింగలేక ముంగిసలాగా ఊగిసలాడుతుంటే మీకేమీ పట్టనట్టు మీ పనిలో మీరుంటారంటయ్యా. అడగండి ఏం జరిగిందో. మీరు అడుగుతున్నారు కదా అని మేము కలెక్ట్ చేసుకోలేదు. ఏమైంది బిట్టు? ఏమైంది పీత? ఏటైనదన్నాయ్? ఏమైంది పీత అంకుల్? ఒరే పిత, ఎవరడిగినా చెప్పట్లేదు, నేనడిగినా చెప్పవా? చెప్పకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. ఇప్పుడు చెప్తాడు చూడు. ఎందుకు? ఫ్రెండ్షిప్ కట్ అవుద్దనా? కాదు, ఫ్రెండ్షిప్ వల్ల పితాని పొందుతున్న ఫెసిలిటీస్ కట్ అవుతాయని. ఒరే రాంబాబు,
అసలు ఏం జరిగిందంటే కిల్లి ఊసాడ్రా. నా ఫ్రెండ్వి నిన్ను పట్టుకొని అవమానిస్తాడా? పట్టుకోకుండానే ఊసాడ్రా. అయితే నన్నెవ్వరు పట్టుకోకండి, వెళ్ళి నరికేస్తాను. ఈ కత్తితోనే నరికేస్తాను. ఒరే రాంబాబు, ఒరే రాంబాబు, నువ్వు గానీ ఆకపోతే మన ఫ్రెండ్షిప్ మీద కొట్టే. అయితే ఓకే. ఏంట పాడుకలలు? పాడు ఫ్లాష్ బ్యాక్. వాడి కిల్లి ఊసిందే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. అంత సిల్లి థింగ్ ని మళ్ళీ మళ్ళీ కళ్ళు కూడా గుర్తు పెట్టుకుని నా నిద్రని పాడు చేస్తావా? చంపేస్తాను, చంపేస్తాను. ఏమైంది? ఏమైంది? చంపేస్తాను. ఎవరిని? నా పితాని మీద కిళ్ళి వేసిన వాణ్ణి ఢిల్లీ కరుపు వినిపించేలా కేక పెట్టించి మరీ చంపుతా. నన్ను వదలండి. ఎవరు పట్టుకోలేదయ్యా? పట్టుకోకుండానే వదిలేమంటాడేంటి? అంటే పట్టుకోమని. ఆవేశం తగ్గించమని నువ్వైనా చెప్పు. అవునయ్యా, నీ నోట్లో నుంచి ఆ ఒట్టు అనే పదం వస్తేనే గానీ ఆగడు. అనవయ్యా. ఒరే రాంబాబు, నువ్వు గానీ వెళ్ళావంటే నా మీద ఒట్టే. ఇట్స్ ఓకే. సారీ అండి, అందరినీ డిస్టర్బ్ చేసినందుకు. పితాని లాంటి పిరికోడికి అవధులు లేని ఆవేశం ఉన్న ఫ్రెండ్ దొరకటం అదృష్టం. అంత పిరికి వాళ్ళు ఎవరు లేరెక్కడ. అతన్నంత ఫీల్ అవుతాని చెప్పు బీటి. ఈ పిలక కూడా పిరికిదే. మీరు ధైర్యంగా పడుకోండి. గంగా, ఈసారి రాంబాబు అతి ఆవేశంలో కలవరిస్తే కాళ్ళు విరక్కొట్టు కాని గావు కేక పెట్టకే. ఏరా, దేవుడిచ్చిన 2 కళ్ళు, డాక్టర్ ఇచ్చిన ఇంకో 2 కళ్ళు, 4 కళ్ళు పెట్టుకొని అంత రోడ్డు పెట్టుకొని వెళ్లకుండా నన్నే గుద్దవేంట్రా? ఎక్కడ చూస్తున్నారు? నేను లాయర్నే. నువ్వు లాయర్ అయితే ఏంటి, నా డ్రాయర్ అయితే ఏంటి? ఇలా రోడ్డు పక్కన పోయే వాళ్ళు గుద్దమని ఏ సెక్షన్ లో ఉందిరా? ఎక్కడా లేదు. కానీ నేను మిమ్మల్ని గుద్దాను, మీరు నన్ను గుద్దారు. గుద్దు గుద్దు చెల్లు. అబ్బా, అదేం కుదరదు. నాకు ఎన్ని దెబ్బలు తగిలాయేమో. ఏమీ తగలేదులేండి. ఏరా, నీవేమైనా స్కానింగ్ కళ్ళా? నీకు మనుషులే కనపడట్లే. మనుషులని పాటలేం కనపడతాయి? స్కానింగ్ తీపిస్తే తెలుస్తుంది. దానికో వేయపడే. వెయ్యా? అయ్యా, అప్పుడే అయిపోతుందా? ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసిన డాక్టర్ ఊరికేట పంపుతాడు. మెడికల్ షాప్ వాడు మాత్రం బతకొద్దా? అందుకే మందులు రాస్తాడు. దానికో 1000. మళ్ళీ వెయ్యా? ఆ హాస్పిటల్ ది అయిపోయింది. కానీ నేనేమన్నా ఈ రాష్ట్రానికి సీఎం నా? ఎక్కడికి పెడితే అక్కడికి హెలికాప్టర్ లో వెళ్ళి రావడానికి ఆటో వాడికి ఇవ్వద్దు. దానికో 500. 500? తీ. నా దగ్గర లేవు. తీయమంటుంటే యారా లాయర్ గారు, కరెక్ట్ గా 2500 పెట్టుకున్నావు అంటే నువ్వు గుద్దేది నేను అడిగేది నీకు ముందే తెలుసా? కాదు సార్, అది నా భార్య బీటీ కోసం చేసిన అప్పు. ఓకే, అక్కడ అవసరం కోసం అప్పు చేశావు, ఇక్కడ అనవసరంగా తప్పు చేశావు. మొత్తానికి లాయరు కాబట్టి నాకు న్యాయం చేశావు. పో. బీటీ ఎవరికోసం బిటి అంతలా ఎదురు సొత్తున్నావు? పీతా కోసం. నీ మొహం చూస్తుంటే వాడేదో తెస్తాడని ఎదురు చూస్తున్నట్టుంది. మీకు ఫేస్ రీడింగ్ కూడా తెలుసా రామ్జీ? ఏదో కొద్దిగా బిట్టుజీ. పితాని మొహం చూసి ఎలా ఉన్నాడో చెప్పు. దేవ్యొక మొహం వేసుకొని వచ్చాడు. పితన్నయ్, ఏటా వైరు? బ్రేక్ వైరు కొనిందా? తెగింది. ఎలా? బ్రేక్ ఫెయిల్ అయిందిరా. పోనీలే పీతా, నీ బండి బ్రేక్ ఫెయిల్ అయినా మీ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకోవడంలో నువ్వు పాస్ అయ్యావు. ఏవా 2500?
నువ్వెదురు చూసింది వీడు తెచ్చే అప్పు కోసమా? లేకపోతే సంపాదించి తెచ్చేస్తాడా ఈ పీతమోహం? ఏవా డబ్బులు? పోయాయి. ఎలా? బ్రేక్ వైరు. దాని వల్ల ఏంటి? బ్రేక్ ఫెయిల్ అవుతే నువ్వు పోవాలి కానీ డబ్బులు ఎలా పోతాయి? ఏం జరిగిందంటే నేను ఇంటికి వస్తుంటే ఒక చేమడ్డు వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏమయ్యా 4 కళ్ళున్న నీకు 2 కాళ్ళున్న మనుషులే సరిగా కనపడరు. చీమట్ట కనిపించింది. చీర కట్టుకుని కనిపించిందేమో. అనండి అనండి, అందరూ నన్నే అనండి. నన్ను గుద్దిన ఆ మానవ మృగాన్ని మాత్రం ఏమీ అనకండి. ఒరే పీత, చీమను కాపాడి నీ మంచి మనసుకి ఆ మనిషి ఇంత గాయం చేస్తాడా? వాడు నాకు గాయాలు కనబడకుండా మరీ గుద్దేశాడ్రా. గుద్దుదే గుద్దాడు కానీ 2500 గుట్టుకు మనిపించాడే. ఏంటి బీటీ ఇంత దారుణంగా మాడుతుంది? ఆ పిల్లకి ఏం ఇంపార్టెంటో క్లియర్ గా చెప్పింది. రే పీత, 2500 పోతే పోని, కానీ నేను గుద్దిన వాడిని ఇసుక టిప్పర్ రెంట్కి తెచ్చి గుద్ది మరీ చంపుతా. ఏంటి ఆవేశం? ఇవాళ గుద్దులు గురునాథాన్ని ఇసుక లారీతో గుద్ది చంపాల్సిందే. పితాని, రాంబాబుకి ఇది రోగంగా మారిపోయిందయ్యా. తొందరగా మందేసేవయ్యా. వీడి బీపీకి నా దగ్గర టాబ్లెట్లు ఎక్కడ ఉన్నాయండి? అదేనయ్యా ఒట్టు మంత్రం. అవును కదా. ఒరే రాంబాబు, నువ్వు వెళ్తే నా మీద ఒట్టే. నువ్వు ఒట్టేసినా ఇవాళ వాడు నా చేతిలో పట్టే. డబుల్ ఒట్టు వేయి. ఇదేనా ఆమ్లెట్ డబుల్ వేయడానికి? బొట్టు ఒకసారి వేసినా 100 సార్లు వేసినా బొట్టు బొట్టే. వెనకపోతే నేనేం చేయాలి? వాడిని ఇసుక లారీతో గుద్దేస్తా. పితాని, ప్రిస్క్రిప్షన్ మార్చవయ్యా. ఒట్టు బదులు ఇంకేదైనా వాడు. ఒరే రాంబాబు, వాడిని చంపడానికి ఇసుక లారీకి 5000 ఇస్తానంటున్నావు కదా, అందులో సగం అమౌంట్ నాకు ఇస్తే బీటీ చేతులు చావకుండా ఉంటాను రా. ఓకే. ఏంటి బీటీ అలా చూస్తున్నావు? తప్పు చేస్తే జల్లకాయలు కదా కొడతావు, ఇప్పుడేంటి ప్లేస్ డైవర్ట్ చేసావు? ఆ జల్లకాయలకి నీ తలకాయ కాయలు కాసి స్పర్శ లేకుండా భయం లేకుండా ఉంటుందని తల నుంచి తొడకి షిఫ్ట్ చేశా. బాగుందా? బాధగా ఉంది. నాకు కావాల్సింది అదే. లేకపోతే నిన్న ఎవరితోనో ఊహించుకుని వచ్చి ఏడ్చావు. ఇవాళ అడగగానే దొరికినప్పుడు ఎవరికో సమర్పించేసుకుని వచ్చి ఏడ్చేస్తున్నావు. టైం బ్యాడ్ బీటీ. నీ టైం బ్యాడ్ కాదు, నా టైమే బ్యాడ్. ఎలా? హౌ? నిన్ను కట్టుకోవడానికి ముహూర్తం లేకపోతే పెట్టుడు ముహూర్తం పెట్టించుకుని మరి కట్టించుకున్నాను చూడు, అందుకు. బావా, నాకు కూడా ఇలాంటి ఫోన్ కొనివ్వా? ఏం చేస్తావురా దీంతో? గేమింగ్ ఆడతాను. బాగా మెక్కేసి పడుకోకుండా వెళ్ళి కరెంట్ బిల్లు మొబైల్ బిల్లు కట్టరా. తీసుకోరా. రేపిత, ఏంట్రా కుడుతున్నావు? నిద్రలో ఏమైనా కుట్టిందా? లేదు, నిద్రపోకుండా బీటీకి ఇచ్చేసిందిరా. వీటి యోధన గిచ్చినాదా? ఎక్కడా? అలా చేసిందిరా. అలా చేసిందా? అవునరా, బీటీ పెట్టిన తొడపాసానికి నా తొడ చూడు మసాలా వడ్ల ఎలా పొంగిపోయిందో. ఏంటి బాబాయ్ పొగలు? ఒరే రాంబాబు, రాత్రి బీటీ పెట్టిన తొడపాసానికి అరవబోతుంటే పిల్లో పెట్టి నొక్కేసిందిరా. అప్పుడు నాకు ఇలాగే వచ్చే పొగలు. ఇవి పొగలు కాదురా ఫూల్, నీ మీద బీటీ చేస్తున్న గృహహింసకు నిరసనగా రేగుతున్న సెగలు. ఆ బీటీని ఎక్కడ ఎక్కడ కట్టేటి బీటీని చంపడానికి నన్ను వదలండి రా. ఏమైంది? అంత జరిగిందా? ఒరే రాంబాబు, బీటీ పరాయిది కాదురా, అది నా పెళ్ళం, వదిలే. నో, నా ఫ్రెండ్ ని పనిష్ చేసింది. పరాయి వాళ్ళైనా పెళ్ళమైనా నా సెక్షన్ లో శిక్ష ఒక్కటే. నన్ను వదలండి, చంపేస్తా. రాంజీ, రాంబాబు ఇదేనా సీరియల్ అనుకున్నావా? రియల్. ఇది రియల్ అని మాకు తెలుసు.
మరి తెలిసి కూడా ఇంట్లో వాళ్ళ మీదకి కత్తి తీస్తావా? నా ఫ్రెండ్ను బెండు తీసింది. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా తప్పు చేసినట్టే. వాళ్ళకి నా చేతిలో మూడినట్టే. పెళ్ళాం మొగుడిని కంట్రోల్లో పెట్టుకుంటే తప్పేలా అవుతుంది చెప్పు. తప్పు తప్పు. పితాని బిట్టు లాంటి వెర్రి వెంగళప్పులు మీకు భర్తగా దొరికినందుకు ఆనందించాలి గాని ఇలా హెరాస్మెంట్ చేయకూడదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టే అవుతుంది. అంటే అప్పుడు నా చేతుల్లోకి ఇలా కత్తి వస్తుంది. వదలండి నన్ను. ఏంటి అమ్మా ఈ ఆవేశం? ఏం చెప్తావు నువ్వు? చంపేస్తా చంపేస్తా. మళ్ళీ మొదలైందా? ఈ పితాని ఏదో చెత్త పని చేసి రావడం, ఈ రాంబాబు ఏమో కత్తి పుచ్చుకొని బయలుదేరడం. రోజు చూడలేక చచ్చిపోతాం బాబా. వదిలితే నువ్వే సత్తా. ఆ? ఏంటి చచ్చేది? రాంబాబు ఇప్పుడు ఈ కత్తి పుచ్చుకొని ఎవరి మీదకో బయలుదేరుతుంటే చూసి నాకు భయం వేయడమా? హలో, నా ఫేస్ కి ఫేర్ గురించి తప్పితే ఫియర్ గురించి తెలీదు. ఏది వదలని చూద్దాం. అమ్మో, ఏంటి రాంబాబు నా మీదకి వస్తున్నావు? నేనేం చేశాను? నా ఫ్రెండ్ కి ప్లేస్ మార్చి పనిష్మెంట్ ఇస్తున్నావు కదా, అందుకు. అమ్మో రాంబాబు, నువ్వు తల పాయసం కి కత్తి పట్టుకుంటావా? ఎస్. కాటు చిన్నదైనా కట్టు పెద్దది కట్టాలి. నా ఫ్రెండ్ తొడకి బదులు నీ మెడ తెగాలి. పితా 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 పితా. అంతలా పితరనే పేరు కలవరిస్తున్నావు. ఎల్లి అక్కడే పడుకో. గంగాని కలవరిస్తే ఇక్కడే పడుకోవచ్చుగా. గంగా గంగా గంగా. పితా పితా. రాంబాబు, నీ కలవరింతలకి కారణం నీ ఫ్రెండ్ పితాని పడ్డ అవమానాలు. అందుకు నువ్వు కత్తి పట్టుకోనక్కర్లేదు, బొక్కు పట్టుకుంటే చాలు. నీ ఫ్రెండ్ని అవమానించిన వాడిని శిక్షించడానికి వోల్వో పురాణంలో శిక్షలు చాలా ఉన్నాయి. అది గరుడ పురాణం అని విన్నానే. గరుడ నరకంలో అమలయ్యేది, వోల్వో భూమి మీద అమలయ్యేది. ఇవేవో రెండు పేర్లు బస్సుల పేర్లులా ఉన్నాయి. ఎందుకు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీకు క్లారిటీ కావాలా? నీ ఫ్రెండ్కు న్యాయం కావాలా? నా ఫ్రెండ్కి న్యాయం కావాలి. పాపం వాడు అన్యాయం అయిపోతున్నాడు. అయితే వెళ్ళి వోల్వో పురాణం బుక్ చదువు. ఎక్కడ? ఏ షెల్ఫ్ లో ఉంటుంది? కాదు, కంప్యూటర్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకో. ఓకే చదువుతాను, కానీ తర్వాత ఎగ్జామ్స్ అవి ఉండవు కదా? ఉండవు. అయితే ఓకే. కామన్ మెన్స్ పై సిల్లీగా గిల్లీ పోసే వెదవలకు ఒంటికి బెల్లం పాకం పోసి చీమలతో చంపించడం బెల్చీమ పాకం. అమాయకులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే చెమటలకు మూసీ నదిలో 3 సార్లు ముచ్చడం మూసీ పాకం. అమాయకులైన భర్తలను తొడపాసం పెట్టి ఆనందించే భార్యలకు పాచిపోయిన 10 రోజుల కిందటి చక్కెర పొంగలిని తినిపించడం చెప్పో పాకం.